ప్రస్తుత భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన గిరిజన తెగల సంఖ్య ఎంత? 705. ప్రస్తుత భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన గిరిజన తెగల సంఖ్య ఎంత? 705. గిరిజనులు అనే పదానికి విశేష ప్రభాసాన్ని కల్పించిన వారు అని పేర్కొన్నది ఎవరు? మహాత్మా గాంధీ. గిరిజనులు అనే పదానికి విశేష ప్రభాసాన్ని కల్పించిన వారు ఎవరు? మహాత్మా గాంధీ. గిరిజనులను ద హిల్ ట్రైబ్స్ అని పిలిచినది ఎవరు? సర్ అయాన్స్. గిరిజనులను ద హిల్ ట్రైబ్స్ అని పిలిచిన వారు సర్ అయాన్స్. గిరిజనులను ప్రిమిటివ్ ట్రైబ్స్ అని సంబోధించిన వారు ఎవరు? హట్టన్. గిరిజనులను ప్రిమిటివ్ ట్రైబ్స్ అని సంబోధించిన వారు ఎవరు? హట్టన్. క్రింది వాటిలో గిరిజన సముదాయాల ప్రత్యేక లక్షణం కానిది ఏమిటి? అంటే ప్రత్యేక లక్షణాలు ఏంటివి గిరిజనులది? ప్రత్యేకమైన భాషా సంస్కృతులు ఉంటాయి, అటవీ ఉత్పత్తులు లేదా పోడు వ్యవసాయంపై ఆధారపడటం, ప్రత్యేక వేషధారణ మరియు జీవన విధానం. అలా ఇవన్నీ గిరిజన సముదాయాల యొక్క ప్రత్యేక లక్షణము. ఆధునిక నగర జీవన విధానాన్ని పూర్తిగా అనుసరించడం అనేది గిరిజనుల సముదాయం యొక్క లక్షణం కాదు. గిరిజనుల యొక్క లక్షణం కానిది ఆన్సర్ సి. గిరిజన తెగలకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఆధారంగా వారిని ఏమని పిలుస్తారు? షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీ. గిరిజన తెగలకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఆధారంగా వారిని ఏమని పిలుస్తారు? షెడ్యూల్డ్ తెగలు. గిరిజనులను అబారిజినల్స్ లేదా దేశీయ ప్రజలు అని పిలిచినది ఎవరు? రిస్లే అండ్ ఎల్విన్. గిరిజనులను అబారిజినల్స్ లేదా దేశీయ ప్రజలు అని పిలిచినది ఎవరు? రిస్లే అండ్ ఎల్విన్. గిరిజనులను ఆది ప్రజ అని పిలిచిన సంఘ సంస్కర్త ఎవరు? తక్కర్ బాఫా. గిరిజనులు ఆది ప్రజ అని పిలిచిన సంఘ సంస్కర్త ఎవరు? తక్కర్ బాఫా. సమాజ శాస్త్రవేత్త ఘరియే గిరిజనులను ఏమని పేర్కొన్నారు? బ్యాక్వర్డ్ హిందూస్. సమాజ శాస్త్రవేత్త ఘరియే గిరిజనులను ఏమని పేర్కొన్నారు? బ్యాక్వర్డ్ హిందూస్. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO గిరిజనులను ఏమని పేర్కొంది? ఇండిజినస్ పీపుల్ లేదా అనుసూచిత ప్రజలు. అంతర్జాతీయ కార్మిక సంస్థ గిరిజనులను ఏమని పేర్కొంది? ఇండిజినస్ పీపుల్ లేదా అనుసూచిత ప్రజలు. గిరిజన జీవితంలోని మొత్తం సంబంధాలు దేనిపై ఆధారపడి ఉంటాయని D.G. మండేల్-బామ్ పేర్కొన్నారు? బంధుత్వం. గిరిజన జీవితంలోని మొత్తం సంబంధాలు దేనిపై ఆధారపడి ఉంటాయని D.G. మండేల్-బామ్ పేర్కొన్నారు? బంధుత్వం. గిరిజనులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలను కాజేసే లక్ష్యంతో గిరిజనులుగా చలామణి అయ్యే ధోరణిని ఏమంటారు? సూడో ట్రైబలిజం. గిరిజనులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలను కాజేసే లక్ష్యంతో గిరిజనులుగా చలామణి అయ్యే ధోరణిని ఏమంటారు? సూడో ట్రైబలిజం. బ్రిటిష్ పాలనా కాలంలో నేర సమూహాలుగా ముద్రపడి స్వాతంత్రం వచ్చిన తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్గా మారిన వారిని మొదట్లో ఏమనేవారు? నోటిఫైడ్ ట్రైబ్స్ ఆర్ క్రిమినల్ ట్రైబ్స్. బ్రిటిష్ పాలనా కాలంలో నేర సమూహాలుగా ముద్రపడి స్వాతంత్రం వచ్చిన తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్గా మారిన వారిని మొదట్లో ఏమనేవారు? నోటిఫైడ్ ట్రైబ్స్ లేదా క్రిమినల్ ట్రైబ్స్. స్థిర నివాసం లేకుండా సంచార జీవనాన్ని గడిపే గిరిజనులను ఏమంటారు? నొమాడిక్ ట్రైబ్స్. స్థిర నివాసం లేకుండా సంచార జీవనాన్ని గడిపే గిరిజనులను ఏమని పిలుస్తారు? నొమాడిక్ ట్రైబ్స్. భారతదేశంలో ఉన్న మొత్తం 705 గిరిజన తెగలలో ఎన్ని తెగలను PVTGలుగా గుర్తించారు? PVTG అంటే పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. 75. భారతదేశంలో ఉన్న మొత్తం 705 గిరిజన తెగలలో ఎన్ని తెగలను PVTGలుగా గుర్తించారు? 75. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అత్యధిక PVTG గిరిజన తెగలు ఉన్నాయి? ఒరిస్సా. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అత్యధికంగా PVTG గిరిజన తెగలు ఉన్నాయి? ఒరిస్సా. క్రింది వాటిలో PVTGల యొక్క ముఖ్య లక్షణం కానిది ఏది? ఆదిమ జీవనాన్ని కలిగి ఉండడం అనేది PVTGల యొక్క ముఖ్య లక్షణము.
అత్యంత మారుమూల ప్రాంతాలలో నివసించడం, నాగరిక సమాజానికి చాలా దూరంగా ఉండటం. ఇవి పీవీటీజీల యొక్క ముఖ్య లక్షణాలు. కాలక్రమేణా జనాభా పెరుగుతూ ఉండడం అనేది పీవీటీజీల యొక్క ముఖ్య లక్షణం కాదు. ఆన్సర్ ఈస్ బి. గిరిజన సముదాయాల ముఖ్య లక్షణాల ప్రకారం వారు ఎటువంటి వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడతారు? పోడు వ్యవసాయం మరియు వేట. గిరిజన సముదాయాల యొక్క ముఖ్య లక్షణాల ప్రకారం వాళ్ళు ఎటువంటి వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు? పోడు వ్యవసాయం మరియు వేట. పీవీటీజీల యొక్క ముఖ్య లక్షణాలు ఏవి? ఆదిమ జీవనాన్ని కలిగి ఉండడం, అత్యంత మారుమూల ప్రాంతాలలో నివసించడం, నాగరిక సమాజానికి దూరంగా ఉండటం. కాలక్రమేణా జనాభా పెరుగుతూ ఉండడం అనేది పీవీటీజీల యొక్క ముఖ్య లక్షణం కాదు. ఏ సంవత్సరం వరకు పీవీటీజీలను పీటీజీలుగా పిలిచేవారు? 2013 వరకు. ఏ సంవత్సరం వరకు పీవీటీజీలను పీటీజీలుగా పిలిచేవారు? 2013. బిఎన్ మజుందార్ గారి ప్రకారం ప్రతి గిరిజన సముదాయం వేటిని కలిగి ఉంటుంది? ఉమ్మడి నామము, ఉమ్మడి నివాస ప్రదేశము మరియు ప్రత్యేక మాండలికము. బిఎన్ మజుందార్ గారి ప్రకారం ప్రతి గిరిజన సముదాయం వేటిని కలిగి ఉంటుంది? ఉమ్మడి నామము, ఉమ్మడి నివాస ప్రదేశము మరియు ప్రత్యేక మాండలికము. ఎల్పి విద్యార్థి గారి ప్రకారం గిరిజనుల ఆర్థిక వ్యవస్థ ఎటువంటిది? స్వయం సిద్ధ ఆర్థిక వ్యవస్థ. ఎల్పి విద్యార్థి గారి ప్రకారం గిరిజనుల ఆర్థిక వ్యవస్థ ఎటువంటిది? స్వయం సిద్ధ ఆర్థిక వ్యవస్థ. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గిరిజన తెగలను నిర్వచించింది? ఆర్టికల్ 366(25). భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెగలను నిర్వచించింది? ఆర్టికల్ 366(25). రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గిరిజనులను గుర్తించే అధికారం భారత రాష్ట్రపతికి గలదు? ఆర్టికల్ 342(1). రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గిరిజనులను ఎస్టీలుగా గుర్తించే అధికారం భారత రాష్ట్రపతికి గలదు? ఆర్టికల్ 342(1). రాష్ట్రపతి గుర్తించిన గిరిజనుల జాబితాను సవరించే లేదా మార్చే అధికారం పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపే ఆర్టికల్. ఆర్టికల్ 342(2). రాష్ట్రపతి గుర్తించిన గిరిజనుల జాబితాను సవరించే లేదా మార్చే అధికారం పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపే ఆర్టికల్ ఏది? 342(2). ఎస్టీల వర్గీకరణ మరియు గుర్తింపు విషయంలో కింది వారిలో ఎవరికి ఎలాంటి అధికారం లేదు? రాష్ట్రాలకి, గవర్నర్లకి ఎటువంటి అధికారం లేదు. ఎస్టీల వర్గీకరణ మరియు గుర్తింపు విషయంలో కింది వారిలో ఎవరికి ఎటువంటి అధికారం లేదు? రాష్ట్రాలకు కానీ గవర్నర్లకు కానీ ఎటువంటి అధికారం లేదు. రాష్ట్రపతికి, పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. ఒక రాష్ట్రంలో గిరిజన హోదా ఉన్న తెగ మరొక రాష్ట్రంలో ఉండకపోవడానికి ఉదాహరణగా పుస్తకంలో పేర్కొన్న తెగ ఏది? బంజారాలు. తెలంగాణలో గిరిజనులు, కర్ణాటకలో బీసీలుగా ఉంటారు బంజారాలు. రాష్ట్రపతి ఒక సముదాయాన్ని గిరిజన సముదాయంగా గుర్తించేటప్పుడు కింది ఏ ఆదిమ లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు? ప్రత్యేక సంస్కృతి, భౌగోళిక ఏకాంతము, తీవ్రమైన వెనుకబాటుతనం, నాగరిక సమాజంతో కలవలేకపోవడం. రాష్ట్రపతి ఒక సముదాయాన్ని గిరిజన సముదాయంగా గుర్తించేటప్పుడు కింది ఏ ఆదిమ లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు? ప్రత్యేక సంస్కృతి, భౌగోళిక ఏకాంతము, తీవ్రమైన వెనుకబాటుతనం, నాగరిక సమాజం కలవలేకపోవడం. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గిరిజన ప్రాంతాల యొక్క సంస్కృతికి, జీవన విధానానికి ఆటంకం కలగకుండా ప్రత్యేక పాలనా విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది? ఆర్టికల్ 244. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గిరిజన ప్రాంతాల యొక్క సంస్కృతికి, జీవన విధానానికి ఆటంకం కలగకుండా ప్రత్యేక పాలనా విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది? ఆర్టికల్ 244. ఎల్పి విద్యార్థి గారి వర్గీకరణ ప్రకారం గిరిజన లక్షణాలలో ఉమ్మడి నిషేధాలు, ఆజ్ఞలను ఆంగ్లంలో ఏమంటారు? కామన్ టాబూస్.
ఎల్పి విద్యార్థి గారి వర్గీకరణ ప్రకారము గిరిజన లక్షణాలలో ఉమ్మడి నిషేధాలు ఆజ్ఞలను ఆంగ్లంలో ఏమంటారు? కామన్ టాబూస్. నిబంధన 244/1 ప్రకారం ఏ రాష్ట్రాలను మినహాయించి మిగతా రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు 5వ షెడ్యూల్ నిబంధనలు వర్తిస్తాయి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. నిబంధన 244(1) ప్రకారం ఏ రాష్ట్రాలను మినహాయించి మిగతా రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు 5వ షెడ్యూల్ నిబంధనలు వర్తిస్తాయి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఒక ప్రాంతాన్ని 5వ షెడ్యూల్ ప్రాంతంగా గుర్తించడానికి కింది ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోరు? ఆ ప్రాంతంలో 100% అక్షరాస్యత కలిగి ఉండాలి అనేదాన్ని ఆ ప్రాంతాన్ని 5వ షెడ్యూల్ ప్రాంతంగా గుర్తించడానికి తీసుకోరు. అదే 5వ షెడ్యూల్ ప్రాంతంగా గుర్తించడానికి ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు? ఆ ప్రాంతంలో అధిక మొత్తంలో గిరిజన జనాభా ఉండాలి, చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే ఆర్థికంగా వెనుకబాటుకు గురై ఉండాలి, పరిపాలనకు కావలసిన కనీస భౌగోళికతను కలిగి ఉండాలి. రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి 5వ షెడ్యూల్ ఏరియాలను ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి 5వ షెడ్యూల్ ఏరియాలను ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. నిబంధనలు 244 క్లాజ్ 2 ప్రకారం అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాల యందు ఏ షెడ్యూల్ నిబంధనల ఆధారంగా పాలన కొనసాగుతుంది? 6వ షెడ్యూల్. నిబంధన 244 క్లాజ్ 2 ప్రకారం అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాల యందు ఏ షెడ్యూల్ నిబంధనల ఆధారంగా పాలన కొనసాగుతుంది? 6వ షెడ్యూల్. 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన సలహా మండలి ఉండగా 6వ షెడ్యూల్ ప్రకారం వేటిని ఏర్పాటు చేశారు? స్వయం ప్రతిపత్తి కలిగిన గిరిజన జిల్లాలు. 5వ షెడ్యూల్ ప్రకారము గిరిజన సలహా మండలులు ఉండగా 6వ షెడ్యూల్ ప్రకారం వేటిని ఏర్పాటు చేశారు? స్వయం ప్రతిపత్తి కలిగిన గిరిజన జిల్లాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం గిరిజన జనసంఖ్య ఎంత? 10,45,00,000. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం గిరిజన జనసంఖ్య ఎంత? 10,45,00,000. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభాలో గిరిజన జనాభా శాతం ఎంత? 8.6. గిరిజన జనాభా దేశంలో మొత్తం ఎంత శాతం భూ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నారు? 15%. గిరిజన జనాభా దేశంలో మొత్తం ఎంత శాతం భూ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నారు? 15%. 2001 మరియు 2011 మధ్య కాలానికి గాను గిరిజనుల యందు జనాభా పెరుగుదల శాతం ఎంతగా నమోదైంది? 23.7%. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా గిరిజనులలో లింగ నిష్పత్తి ఎంత? 990. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా గిరిజనులలో లింగ నిష్పత్తి ఎంత? 990. గిరిజనులలో 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల వారిలో లింగ నిష్పత్తి ఎంత? 957. దేశవ్యాప్తంగా గిరిజనులలో మొత్తం అక్షరాస్యత శాతం ఎంత? 58%. గిరిజన అక్షరాస్యతలో పురుషుల అక్షరాస్యత 68.5 కాగా స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత? 49.4. పురుషుల అక్షరాస్యత 68.5, స్త్రీల అక్షరాస్యత 49.4. గిరిజనులపై అధికంగా దాడులు మరియు హింసకు సంబంధించిన కేసులు ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయి? రాజస్థాన్. గిరిజనులపై అధికంగా దాడులు మరియు హింసకు సంబంధించిన కేసులు ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయి? రాజస్థాన్. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏ రాష్ట్రంలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు? మధ్యప్రదేశ్. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏ రాష్ట్రంలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు? మధ్యప్రదేశ్. భారతదేశంలో అతి తక్కువ గిరిజన జనాభా కలిగిన రాష్ట్రం?
గోవా. భారతదేశంలో అతి తక్కువ గిరిజన జనాభా కలిగిన రాష్ట్రం ఏది? గోవా. 100% ఎస్టీ జనాభాను కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీప్. 100% ఎస్టీ జనాభాను కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీప్. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం గిరిజనులు కలిగిన రాష్ట్రం ఏది? మిజోరాం. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం గిరిజనులను కలిగిన రాష్ట్రం ఏది? మిజోరాం. కింది ఏ సమూహ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యందు ఎస్టీలు అధికారికంగా గుర్తించలేదు? హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరి. హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరి ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యందు ఎస్టీలను అధికారికంగా గుర్తించలేదు. బిఎస్ గుహ గారి వర్గీకరణ ప్రకారం భారతదేశంలోని గిరిజన విస్తరణను ఎన్ని రకాలుగా విభజించారు? 3 రకాలుగా విభజించారు. అవేంటివి? ఉత్తర ఈశాన్య ప్రాంతం, మధ్య భారత ప్రాంతం, దక్షిణ భారత ప్రాంతం. ఉత్తర ఈశాన్య ప్రాంతం, మధ్య భారత ప్రాంతం, దక్షిణ భారత ప్రాంతం. బిఎస్ గుహ గారి వర్గీకరణ భారతదేశంలో గిరిజన విస్తీర్ణ ఎన్ని రకాలుగా విభజించారు? 3 రకాలుగా. బిఎస్ గుహ వర్గీకరణ ప్రకారం ఉత్తర ఈశాన్య ప్రాంతంలోని గిరిజనులు ప్రధానంగా ఏ జాతికి చెందినవారు? మంగళాయిడ్. బిఎస్ గుహ వర్గీకరణ ప్రకారం ఉత్తర ఈశాన్య ప్రాంతంలో గిరిజనులు ప్రధానంగా ఏ జాతికి చెందినవారు? మంగళాయిడ్. భారతదేశంలో ఉన్న మొత్తం గిరిజనులలో అత్యధికంగా 81% మంది గిరిజనులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారని బిఎస్ గుహ పేర్కొన్నారు? మధ్య భారత ప్రాంతం. భారతదేశంలో ఉన్న మొత్తం గిరిజనులలో అత్యధికంగా 81% మంది గిరిజనులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారని బిఎస్ గుహ పేర్కొన్నారు? మధ్య భారత ప్రాంతం. నర్మదా మరియు గోదావరి నదుల తీరాలలో మధ్య భారత పర్వత ప్రాంతాలలో నివసించే గిరిజన తెగలకు ఉదాహరణ. నర్మదా మరియు గోదావరి నదుల తీరాలలో మధ్య భారత పర్వత ప్రాంతాలలో నివసించే గిరిజన తెగలకు ఉదాహరణ గోండీలు, ముండాలు, బైగాలు, బిల్లులు. గోండీలు, ముండాలు, బైగాలు, బిల్లులు నర్మదా, గోదావరి నదుల తీరాలలో మధ్య భారత పర్వత ప్రాంతాలలో నివసించే గిరిజన తెగలు. బిఎస్ గుహ పేర్కొన్న 3 ప్రధాన జోన్లకు అదనంగా సిబి మొమోరియా గారు అండమాన్ నికోబార్ ప్రాంత గిరిజనులను కలిపి ఎన్నో జోనుగా పిలిచారు? 4వ జోనుగా. బిఎస్ గుహ పేర్కొన్న 3 ప్రధాన జోన్లకు అదనంగా సిబి మొమోరియా గారు అండమాన్ నికోబార్ ప్రాంత గిరిజనులను కలిపి 4వ జోనుగా పిలిచారు. వేరియర్ ఎల్విన్ గిరిజనులను వారి సామాజిక మార్పుల ఆధారంగా ఎన్ని క్లాసులుగా వర్గీకరించారు? 4. వేరియర్ ఎల్విన్ గిరిజనులను వారి సామాజిక మార్పుల ఆధారంగా ఎన్ని క్లాసులుగా వర్గీకరించారు? 4. వేరియర్ ఎల్విన్ వర్గీకరణ ప్రకారం ఇతర సమూహాలతో సంబంధం లేకుండా అత్యంత ఏకాంతంగా జీవిస్తున్న అండమాన్ గిరిజనులు ఏ క్లాస్ కిందికి వస్తారు? క్లాస్ 1. వేరియర్ ఎల్విన్ వర్గీకరణ ప్రకారం ఇతర సమూహాలతో సంబంధం లేకుండా అత్యంత ఏకాంతంగా జీవిస్తున్న అండమాన్ గిరిజనులు ఏ క్లాస్ కిందికి వచ్చారు? క్లాస్ 1. వేరియర్ ఎల్విన్ ప్రకారం నాగరిక సమాజాలతో సంబంధాన్ని కలిగి ఉండి కొద్దిగా మార్పులకు గురవుతున్న కోయలు ఏ క్లాస్కు చెందినవారు? క్లాస్ 2. వేరియర్ ఎల్విన్ ప్రకారం నాగరిక సమాజాలతో సంబంధం కలిగి ఉండి కొద్దిగా మార్పులకు గురవుతున్న కోయలు ఏ క్లాస్కి వచ్చారు? క్లాస్ 2. వేరియర్ ఎల్విన్ వర్గీకరణలో పూర్తిగా నాగరికతకు గురై తమ సంస్కృతిని పరీక్షించుకుంటున్న సుగాలీలు లేదా బంజారాలు ఏ క్లాస్ కిందికి వస్తారు? క్లాస్ 4. వేరియర్ ఎల్విన్ వర్గీకరణలో పూర్తిగా నాగరికతకు గురై తమ సంస్కృతిని పరిరక్షించుకుంటున్న సుగాలీలు లేదా బంజారాలు ఏ క్లాస్ కిందికి వచ్చారు? క్లాస్ 4. సామాజిక శాస్త్రవేత్త గారియే గిరిజనులను ఏ విధంగా వర్గీకరించారు? హిందువులలో కలిసిపోయిన గిరిజనులు, హిందువులను అనుకరిస్తున్న గిరిజనులు, ఏకాంతంగా నివసిస్తూ తమ సంస్కృతిని నిలబెట్టుకుంటున్న గిరిజనులు. ఆన్సర్ పైవన్నీ. గిరిజన తెగలలో యువతీ యువకులను సామాజీకరణ వైపు నడిపించే ప్రత్యేక ప్రదేశాలను ఏమంటారు?
యువత నిద్రశాలలు. గిరిజన తెగలలో యువతీ యువకులను సామాజీకరణ వైపు నడిపించే ప్రత్యేక ప్రదేశాలను ఏమంటారు? యువత నిద్రశాలలు. యువత నిద్రశాలలను నాగా తెగ గిరిజనులు ఏ పేరుతో పిలుస్తారు? అంచులతో. యువత నిద్రశాలలను నాగా తెగ గిరిజనులు ఏ పేరుతో పిలుస్తారు? అంచులతో. ముండా తెగకు చెందిన గిరిజన యువత నిద్రశాలను ఏమని పిలుస్తారు? గట్టిమూర. ఓరాన్ గిరిజన తెగలో యువత నిద్రశాలలను ఏమని పిలుస్తారు? తమకురియా. ఓరాన్ గిరిజన తెగలో యువత నిద్రశాలను ఏమని పిలుస్తారు? తమకురియా. గోండు గిరిజన తెగలలో ఉండే ప్రసిద్ధ యువత నిద్రశాలల పేరు గొట్టులని. గోండు గిరిజన తెగలలో ఉండే ప్రసిద్ధ యువత నిద్రశాలలు పేరు గొట్టులని. గిరిజన యువతీ యువకులకు వివాహమయ్యేంత వరకు సామాజికీకరణ, వేట మరియు రక్షణ విద్యలు నేర్పించే కేంద్రాలను ఏమంటారు? యువత నిద్రశాలలు. గిరిజన యువతీ యువకులకు వివాహమయ్యేంత వరకు సామాజీకరణ, వేట, రక్షణ విద్యలు నేర్పించే కేంద్రాలను ఏమంటారు? యువత నిద్రశాలలు. గిరిజన తెగ అయిన ఓరాన్లు తమ యువత నిద్రశాలలను ఏమని పిలుస్తారు? డుంకిరియా జోన్ కార్పా. డుంకిరియా జోన్ కార్పా. గిరిజన తెగ అయిన ఓరాన్లు తమ యువత నిద్రశాలలను ఏమని పిలుస్తారు? డుంకిరియా జోన్ కార్పా. అంగామి నాగాలు మరియు గోండులు తమ యువత నిద్రశాలలను వరుసగా ఏ పేర్లతో పిలుస్తారు? కిచకీలు, గోటుళ్ళు. కిచకీలు, గోటుళ్ళు. అంగామి నాగాలు మరియు గోండులు తమ యువత నిద్రశాలలను వరుసగా ఏ పేర్లతో పిలుస్తారు? కిచకీలు, గోటుళ్ళు. 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఏ గిరిజన తెగను సుగాలీలు లేదా లంబాడాలు అని కూడా పిలుస్తారు? బంజారాలు. 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఏ గిరిజన తెగను సుగాలీలు లేదా లంబాడాలు అని పిలుస్తారు? బంజారాలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ సంవత్సరంలో బంజారాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితాలో చేర్చడం జరిగింది? 1977. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ సంవత్సరంలో బంజారాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితాలో చేర్చడం జరిగింది? 1977. సుగాలి అనగా గిరిజన భాషా పరంగా కింది వాటిలో ఏమని అర్థం? పశువుల కాపరులు. సుగాలి అనగా గిరిజన భాషా పరంగా కింది వాటిలో ఏమని అర్థం? పశువుల కాపరులు. బంజారాలకు గల ఆశ్రిత కులం కింది వాటిలో ఏది? దాడియాలు లేదా దాడీలు. బంజారాలకు గల ఆశ్రిత కులం కింద వాటిలో ఏది? దాడియాలు లేదా దాడీలు. బంజారాల యొక్క నివాస స్థలాలను ఏమని పిలుస్తారు? తండాలు. బంజారాల యొక్క నివాస స్థలాలను ఏమని పిలుస్తారు? తండాలు. కింది వాటిలో బంజారాల యొక్క ప్రధాన పండుగలు ఏవి? క్రింది వాటిలో బంజారాల యొక్క ప్రధాన పండుగలు ఏవి? తీజ్ మరియు దాటుడు పండుగలు. బంజారాల ఆరాధ్య దైవాలలో ఒకరైన పశువుల ప్రేమికుడిగా పేరొందిన ప్రముఖ ఆధ్యాత్మికవాది మరియు సంఘ సంస్కర్త ఎవరు? సేవాలాల్. కోయలు మరియు కొండరెడ్లు అనే గిరిజన తెగలు ప్రధానంగా ఏ నదీ తీర పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉన్నారు? గోదావరి నదీ తీరం. కోయలు మరియు కొండరెడ్లు ఎక్కడుంటారు? గోదావరి నదీ తీరం. హోలు మరియు సంతాలులు అనే గిరిజన తెగలు భారతదేశంలో ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నారు? ఛోటా నాగ్పూర్ పీఠభూమి, బీహార్ మరియు బెంగాల్. హోలు మరియు సంతాలులు అనే గిరిజన తెగలు భారతదేశంలోని ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నారు? ఛోటా నాగ్పూర్ పీఠభూమి, బీహార్ మరియు బెంగాల్. బంజారా అనే పదం ఏ 2 పదాల కలయిక వల్ల ఏర్పడిందని దీని అర్థం? వరిధాన్యపు డీలర్ అని పుస్తకంలో పేర్కొన్నారు. బంజారా అంటే వంజ్ ఆరింద్. బంజారా తెగకు చెందిన స్త్రీ పురుషులు సాధారణంగా తమ పేర్ల చివర ఉపయోగించే నామాంతరాలు ఏవి? నాయక్, రాథోడ్, సింగ్. బంజారా తెగకు చెందిన స్త్రీ పురుషుల సాధారణంగా తమ పేర్ల చివర నామాంతరాలు ఏముంటాయి? నాయక్, రాథోడ్, సింగ్.
మహారాష్ట్ర నిజాం రాజ్యంలో గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? హైమండార్ఫ్. నిజాం రాజ్యంలో గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? హైమండార్ఫ్. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ప్రత్యేకంగా ఏర్పాటైంది? 1990. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ప్రత్యేకంగా ఏర్పాటైంది? 1999. 1999లో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పడక ముందు గిరిజన వ్యవహారాలు కేంద్రంలో ఏ మంత్రిత్వ శాఖ భాగంలో ఉండేది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. సామాజిక న్యాయం మరియు సాధికారక మంత్రిత్వ శాఖ. 1999లో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పడక ముందు గిరిజన వ్యవహారాలు కేంద్రంలో ఏ మంత్రిత్వ శాఖ భాగంలో ఉండేవి? సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే అనే గిరిజనులతో సహా అందరికీ సమానత్వం తెలుపుతుంది? ఆర్టికల్ 14. మతం, జాతి, కులం, లింగ లేదా జన్మస్థలం ఆధారితంగా ఏ పౌరునిపై వివక్ష చూపరాదని తెలిపే రాజ్యాంగ నిబంధన? ఆర్టికల్ 15. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారితంగా ఏ పౌరునిపై వివక్ష చూపరాదని తెలిపే రాజ్యాంగ నిబంధన? ఆర్టికల్ 15. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం లేదా ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక నిబంధనలను తయారు చేయవచ్చని ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4ని చేర్చారు? 1వ రాజ్యాంగ సవరణ. 1వ రాజ్యాంగ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా లేదా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం లేదా ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక నిబంధనలు తయారు చేయొచ్చని ఆర్టికల్ 15(4)ని చేర్చారు? 1వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగంలో ఏ నిబంధనల ప్రకారం అన్ని రకాల విద్యా సంస్థలు బలహీన వర్గాలకు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించబడినవి? ఆర్టికల్ 15 క్లాస్ 5. రాజ్యాంగంలో ఏ నిబంధనల ప్రకారం అన్ని రకాల విద్యా సంస్థలలో బలహీన వర్గాలకు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించబడినవి? ఆర్టికల్ 15 క్లాస్ 5. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తెలిపే ప్రాథమిక హక్కు? ఆర్టికల్ 16. ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే వారికి రిజర్వేషన్లు ఇవ్వచ్చని తెలిపే క్లాజ్ ఏది? ఆర్టికల్ 16 క్లాజ్ 4. డిసెంబర్ 5, 1966న ఎవరి అధ్యక్షతన గిరిజనాభివృద్ధి పథకాలపై అధ్యయన బృందాన్ని ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసింది? పీసీలు. డిసెంబర్ 5, 1966న ఎవరి అధ్యక్షతన గిరిజన అభివృద్ధి పథకాలపై అధ్యయన బృందాన్ని ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసింది? పీసీలు. ఏప్రిల్ 10, 1972న గిరిజన ప్రాంతాలపై కార్యాచరణ బృందాన్ని ఎవరి అధ్యక్షతన ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసింది? ఎల్పి విద్యార్థి. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం గిరిజన తెగల ఎస్టీ గుర్తింపునకు సంబంధించింది కింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఇవ్వబడింది? రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా గవర్నర్లకు గిరిజన తెగలను నేరుగా గుర్తించే స్వాతంత్రం, అధికారం లేదు. గిరిజన తెగల ప్రాథమిక జాబితాను ప్రకటించే అధికారం కేవలం ప్రధానమంత్రికి మాత్రమే ఉంటుంది. రాష్ట్రపతి ప్రకటించిన గిరిజన జాబితాను సవరించే అధికారం పార్లమెంటు చట్టానికి ఉంది. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం గిరిజన తెగల గుర్తింపునకు సంబంధించి కింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఇవ్వబడింది అంటే ఆన్సర్ సి. రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా గవర్నర్లకు గిరిజన తెగలను నేరుగా గుర్తించే స్వతంత్ర అధికారం లేదు. రాష్ట్రాలకు కానీ గవర్నర్లకు కానీ గిరిజన తెగలను గుర్తించే అధికారం లేదు. ఒక రాష్ట్రంలో ఎస్టీ హోదా ఉన్న తెగ మరొక రాష్ట్రంలో బీసీ వర్గంలో ఉండవచ్చు.
అది కరెక్టే. రాష్ట్రపతి ప్రకటించిన గిరిజన జాబితాను సవరించే అధికారం ఒక పార్లమెంటు చట్టానికి ఉంది. గిరిజన తెగల ప్రాథమిక జాబితాను ప్రకటించే అధికారం కేవలం ప్రధానమంత్రికి ఉంది అనేది తప్పు. గిరిజన తెగ అయిన చెంచులు ప్రధానంగా ఏ ఏజెన్సీ అటవీ పరిధిలో అత్యంత వెనుకబడిన స్థితిలో నివసిస్తున్నారు? నాగార్జున సాగర్, శ్రీశైలం, నల్లమల అటవీ ప్రాంతంలో. రాజ్యాంగంలోని ఏ నిబంధనల ఆధారంగా గిరిజన ప్రాంతాల సంస్కృతిని ఆటంకం కలగకుండా ప్రత్యేక పరిపాలనా నిబంధనలను 5వ, 6వ షెడ్యూల్లో ఏర్పాటు చేశారు? ఆర్టికల్ 244. ఆర్టికల్ 244. రాజ్యాంగంలోని ఏ నిబంధన ఆధారంగా గిరిజన ప్రాంతాల సంస్కృతికి ఆటంకం కలగకుండా ప్రత్యేక పరిపాలనా నిబంధనలను ఏర్పాటు చేశారు? ఆర్టికల్ 244. డీజీ మండేల్ బామ్ వర్గీకరణ ప్రకారం కింది వాటిలో భారతీయ గిరిజన తెగల యొక్క ముఖ్య లక్షణం కానిది ఏది? సామాజిక బంధాలు కేవలం బంధుత్వంపై ఆధారపడి ఉంటాయి. ఇది గిరిజన తెగల యొక్క లక్షణమే. సమాజంలో వ్యక్తులు లేదా సమూహాల మధ్య క్రమానుగత శ్రేణి లేకపోవడం. ఇది గిరిజనుల లక్షణమే. పురాతన మత విధానాలను మరియు గిరిజన సాంప్రదాయాలను పాటించడం. ఇది గిరిజనుల యొక్క తెగల యొక్క ముఖ్య లక్షణం. మార్కెట్ తరహా వ్యాపారాలు, మిగులు, నిల్వలు, పెట్టుబడిదారీ విధానాన్ని కలిగి ఉండడం అనేది గిరిజనుల లక్షణం కాదు. దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి గిరిజన తెగ ఏది? 2వ స్థానంలో ఉన్న తెగ ఏది? మొదటి స్థానంలో ఉన్నది బిల్లులు, 2వ స్థానంలో గోండులు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ వ్యవస్థలో మరియు మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబడుతున్నాయి? ఆర్టికల్ 243 సబ్ క్లాస్ D1. ఆర్టికల్ 243 సబ్ క్లాస్ T1. లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ నిబంధనలు వరుసగా ఆర్టికల్ 330 మరియు ఆర్టికల్ 332. లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభలలో ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ నిబంధనలు ఆర్టికల్ 330, ఆర్టికల్ 332. భారతదేశంలో అంతరించిపోయే దశలో ఉండి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా గుర్తించబడిన ఆదిమ వెనుకబడిన గిరిజన తెగను పూర్వం ఏ పేరుతో పిలిచారు? దేశవ్యాప్తంగా వీటి సంఖ్య ఎంత? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్స్ 75 తెగ. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం 14 సంవత్సరముల లోపు వయసు గల గిరిజన లేదా ఏ ఇతర పిల్లలనైనా ప్రమాదకరమైన పరిశ్రమల లేదా పనులలో నిషేధించబడింది? ఆర్టికల్ 24. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం గిరిజన తెగలలో అత్యధిక జనాభా కలిగిన గిరిజన తెగ ఏది? అత్యల్ప సంఖ్యలో ఉన్న అంతరించిపోతున్న తెగ ఏది? అత్యధిక జనాభా బిల్లులు, అత్యల్పం సెంటినలీస్. ఏప్రిల్ 28, 1960న ఎవరి అధ్యక్షతన మొదటిసారిగా షెడ్యూల్డ్ ఏరియాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఏర్పాటైంది? UN దేబర్. ఏప్రిల్ 28, 1960న ఎవరి అధ్యక్షతన మొదటిసారిగా షెడ్యూల్డ్ ఏరియాలు మరియు షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఏర్పాటైంది? UN దేబర్. జూన్ 1, 1965 ఎస్సీ, ఎస్టీలకు జాబితాల సవరణ కొరకు ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించారు? లోకూర్. జూన్ 1, 1965 ఎస్సీ, ఎస్టీలకు జాబితాల సవరణ కొరకు ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించారు? లోకూర్. డిసెంబర్ 12, 1968న పార్లమెంటులో దేనిని ఏర్పాటు చేశారు? షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమ పార్లమెంటరీ కమిటీ. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు సంక్షేమ పార్లమెంటరీ కమిటీ. అక్టోబర్ 14, 1971న గిరిజన ప్రాంతాలలో అటవీ విధానం లేదా పెంపకంపై అధ్యయనానికి ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటైంది? హరి సింగ్. అక్టోబర్ 14, 1971న గిరిజన ప్రాంతాలలో అటవీ విధానం మరియు పెంపకంపై అధ్యయనానికి ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది? హరి సింగ్.
మే 1, 1959న బహుళార్థ సాధక గిరిజన సమితులపై అధ్యయనానికి ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించారు? వేరియర్ ఎల్విన్. మే 1, 1959న బహుళార్థ సాధక గిరిజన సమితులపై అధ్యయనానికి ఎవరి నేతృత్వంలో కమిటీ నియమించారు? వేరియర్ ఎల్విన్. ఫిబ్రవరి 1971న గిరిజన ప్రాంతాల్లో సహకార సంస్థలు మరియు మార్కెటింగ్పై నియమించబడిన కమిటీ అధ్యక్షుడు కెఎస్ బావా. ఫిబ్రవరి 1971న గిరిజన ప్రాంతాల్లో సహకార సంస్థలు మరియు మార్కెటింగ్పై నియమించబడిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? కెఎస్ బావా. జూన్ 1974 గిరిజన ప్రాంతాలలో మద్యపాన విధానంపై అధ్యయనం చేయడానికి ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది? బిఎన్ భార్గవ. జూలై 1974న గిరిజన ప్రాంతాలలో మద్యపాన నిషేధంపై అధ్యయనం చేయడానికి ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది? బిఎన్ భార్గవ. గిరిజన వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఆగస్టు 1976న గిరిజన ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్పై ఎవరి అధ్యక్షతన కమిటీ నియమించబడింది? ఎస్ఎన్ మిశ్రా. గిరిజన వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఆగస్టు 1976న గిరిజన ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్పై ఎవరి అధ్యక్షతన కమిటీ నియమించబడింది? ఎస్ఎన్ మిశ్రా. జూలై 1978న గిరిజన ప్రాంతాలలో భూములను అన్యక్రాంతం చేయడంపై ఏర్పాటైన కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్. 1978 గిరిజన ప్రాంతాలలో భూములను అన్యక్రాంతం చేయడంపై ఏర్పాటైన కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్. మార్చి 1979న గిరిజన సమాజాల కోసం మధ్యకాలిక ప్రణాళికపై ఎవరి అధ్యక్షతన వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైంది? ఏఎం ఖుస్రో. మార్చి 1979న గిరిజన సమాజాల కోసం మధ్యకాలిక ప్రణాళికపై ఎవరి అధ్యక్షతన వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైంది? ఏఎం ఖుస్రో. జూలై 1980 గిరిజన అభివృద్ధిపై ఏర్పాటైన కమిటీ ఉన్నత స్థాయి కమిటీకి అధ్యక్షుడు బిపి సింగ్. ఆగస్టు 1983 గిరిజన ప్రాంతాల్లో ప్రణాళిక పర్యవేక్షణ కొరకు టాస్క్ ఫోర్స్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? జేఎన్ తివారీ. ఆగస్టు 1983 గిరిజన ప్రాంతాల్లో ప్రణాళికల పర్యవేక్షణ కొరకు టాస్క్ ఫోర్స్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? జేఎన్ తివారీ. ఆగస్టు 1984 7వ పంచవర్ష ప్రణాళికలో గిరిజన అభివృద్ధిపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూపుకు అధ్యక్షుడు ఎవరు? బిఎన్ శ్రీవాస్తవ. ఆగస్టు 1984న 7వ పంచవర్ష ప్రణాళికలో గిరిజనాభివృద్ధిపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూపుకు అధ్యక్షుడు ఎవరు? బిఎన్ శ్రీవాస్తవ. 5వ షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ చట్టాన్ని విస్తరించడానికి జూన్ 1994 ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది? దిలీప్ సింగ్ బూరియా. ఐక్యరాజ్య సమితి గిరిజన హక్కులపై మొదటి సమావేశాన్ని ఏ రోజున నిర్వహించింది? ఆగస్టు 9, 1982. ఐక్యరాజ్య సమితి యుఎన్ గిరిజన హక్కులపై మొదటి సమావేశాన్ని ఏ రోజు నిర్వహించింది? ఆగస్టు 9, 1982. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరానికి అంతర్జాతీయ గిరిజన సంవత్సరంగా ప్రకటించింది? 1993. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ గిరిజన సంవత్సరంగా ప్రకటించింది? 1993. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మొదటి అంతర్జాతీయ గిరిజన దశాబ్ద కాలం ఏది? 1995, 2004. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మొదటి అంతర్జాతీయ గిరిజన శతాబ్దం ఏది? 1995, 2004. ఐక్యరాజ్య సమితి రెండవ అంతర్జాతీయ గిరిజన దశాబ్దంగా ఏ కాలాన్ని ప్రకటించింది? మన దేశ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం దేశపతి, రాష్ట్రపతి గిరిజనులను గుర్తిస్తారు? ఆర్టికల్ 342 క్లాజ్ 1. రాష్ట్రపతి గుర్తించిన గిరిజన తెగల జాబితాను సవరించే అధికారం రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ చట్టం ద్వారా. రిస్లే మరియు ఎల్విన్ అనే సామాజిక శాస్త్రవేత్తలు గిరిజనులను ఏ పేరుతో వ్యవహరించారు? అబారిజినల్స్ లేదా దేశీయ ప్రజలు.
రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో గిరిజన తెగలకు సంబంధించి నిర్వచనం పొందుపరిచారు? ఆర్టికల్ 366 క్లాస్ 25. ఆర్టికల్ 366 క్లాస్ 25 రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో గిరిజన తెగలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి నిర్వచనం పొందుపరిచారు? ఆర్టికల్ 366 క్లాస్ 25. గిరిజన సంక్షేమం కోసం కేంద్రంలో ప్రత్యేకంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1999. షెడ్యూల్డ్ భారతదేశంలో గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు, కనీస మద్దతు ధరలు కల్పించడానికి 1987లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన సంస్థ ట్రైఫెడ్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో ప్రత్యేక గిరిజన శాఖ మంత్రి తప్పనిసరిగా ఉండాలి? ఆర్టికల్ 164 క్లాస్ 1. గిరిజన యువతకు ఉపాధి కల్పించి వామపక్ష తీవ్రవాదం వైపు వెళ్లకుండా నిరోధించడానికి 2013లో ప్రారంభించిన పథకం రోషిని స్కీమ్. గిరిజన యువతకు ఉపాధి కల్పించి వామపక్ష తీవ్రవాదం వైపు వెళ్లకుండా నిరోధించడానికి 2013లో ఏ పథకం ప్రారంభించారు? రోషిని స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో గిరిజన ఉప ప్రణాళికను ప్రారంభించారు? దీని ద్వారానే 50% కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఐటీడీఏలు ఏర్పాటయ్యాయి. 5వ పంచవర్ష ప్రణాళిక. కేంద్ర ప్రభుత్వం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో గిరిజన ఉప ప్రణాళికను ప్రారంభించింది అంటే 5వ పంచవర్ష ప్రణాళిక. అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆగస్టు 9. గిరిజనులకు మరియు గిరిజనేతర మధ్య ఉన్న మానవ అభివృద్ధి సూచిక వ్యత్యాసాన్ని తగ్గించడానికి 2014 అక్టోబర్ 28న ప్రారంభించిన సంక్షేమ పథకం వచ్చేసి వనబంధు కళ్యాణ యోజన. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద లభించే నిధుల ద్వారా గిరిజన విద్యార్థుల కోసం 1997-8 ఆర్థిక సంవత్సరంలో ఏకలవ్య మోడల్ నివాస పాఠశాలలు ఏర్పాటు చేశారు? ఆర్టికల్ 275 క్లాస్ 1. ఆర్టికల్ 275 క్లాస్ 1 రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కింద లభించే నిధుల ద్వారా గిరిజన విద్యార్థుల కోసం ఏకలవ్య మోడల్ నివాస పాఠశాలలు పెట్టారు అంటే ఆర్టికల్ 275 క్లాస్ 1. దేశంలో గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8, 1960 ఎవరి అధ్యక్షతన మొదటి షెడ్యూల్ ఏరియా లేదా షెడ్యూల్ తెగల కమిషన్ను నియమించారు? యుఎన్ దేబర్. గిరిజన ప్రాంతాల్లో స్వపరిపాలనను బలోపేతం చేయడానికి ఉద్దేశించి పెసా చట్టం లేదా పంచాయతీల చట్టం ఏ సంవత్సరంలో తీసుకురాబడింది? 1996. గిరిజన ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన పెసా చట్టం లేదా పంచాయతీల చట్టం ఏ సంవత్సరంలో తీసుకురాబడింది? 1996. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల చట్టం SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ వచ్చేసి ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? 1989. అడవులలో నివసించే సాంప్రదాయ గిరిజనులకు అటవీ భూములపై హక్కులను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఏ సంవత్సరంలో వచ్చినది? 2006. అడవులలో నివసించే సాంప్రదాయ గిరిజనులకు అటవీ భూములపై హక్కులను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 2006. రాజ్యాంగంలోని ఏ నిబంధన ఆర్టికల్ ప్రకారం గిరిజనుల ఆర్థిక, విద్యా ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో పెంపొందించడం మరియు సామాజిక అన్యాయాల నుండి వారిని రక్షించడం రాజ్యం యొక్క విధి అని పేర్కొనబడింది? ఆర్టికల్ 46.